గర్వంతో, ప్రేమ లేకుండా ఎదుటివారి మీద నేరం మోపుతూ మాట్లాడటమే. ఇంకొన్నిసార్లు జరిగిపోయిన వాటిని గురించి, ఆయా మనుషుల గురించి అనుకుంటాము. వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఫలితం అనుభవిస్తున్నారు. అలా బ్రతికితే అలాగే అవుతుంది. దేవుడే వారిని శిక్షిస్తున్నాడు. అందుకే వారికి ఇలా జరిగింది. ఇలాంటి మాటలన్నీ కూడా ఆ తీర్పు కిందకే వస్తాయి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే అందుకే వారికి ఇలా జరిగింది అని అనుకుంటారో, అలా అనుకున్న వారికి కూడా అదే తీర్పు తీర్చబడుతుంది. వారికి కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే దేవుని మాట ఎప్పుడు శాసనం. అది ఎవరు ఎలాంటి తీర్పు తీరుస్తారో వారికి అలాగే తీర్పు తీర్చబడుతుంది అని దేవుడు మాట సెలవిచ్చారంటే దాని ప్రకారమే అది జరుగుతుంది. మన నోటి నుండి వచ్చే మాటలు కూడా విత్తనాలు లాంటివి. ఏమి విత్తుతామో అదే కోసుకుంటాము. ఏం మాట్లాడతామో అదే ఫలాన్ని పొందుకుంటాం. వాళ్ళు చేసిన పనికి అదే ఫలితం అని అన్నామనుకోండి, మనకు కూడా అదే ఫలితం దక్కుతుంది. మనం అలాంటి పని కాకపోతే ఇంకొక పని చేస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా, ప్రేమతో, కనికరంతో ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.